ఇటీవలి ఏపీలో భారీ వర్షాలతో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగర ప్రాంతంలో భారీ వరదలొచ్చాయి. దాంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ కోలుకుంటోంది. కానీ వరదలు సంభవించి నెల రోజులు గడుస్తున్నా కొల్లేరు గ్రామాలు మాత్రం కోలుకోలేదు. దాదాపు 10 గ్రామాల ప్రజలు వరద నీరు వల్ల ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా పెనమాకు లంక ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నమస్తే, నేను మీ ఆలి. వరదల ప్రభావం వచ్చిన తర్వాత విజయవాడ ఎంత అతలాకుతలమైందో అందరికీ తెలుసు. కానీ ఆ వరదలు కొల్లేరు ప్రాంతంలో కూడా ముంచెట్టాయి. అది కూడా చాలామంది తెలిసినప్పుడు కూడా నేటికి 25 రోజులు కావస్తుంది. అయినప్పుడు కూడా ఈ కొల్లేరు గ్రామాల్లో మాత్రం ఆ వరద నీరు పోలేదు. ప్రధాన రహదారులు కనీసం సదుపాయాలు లేవు, వెళ్ళడానికి రహదారు లేక ఇలా కొల్లేరు ప్రాంతంలో పడవల సహాయంతో ఊరు చేరుకుంటున్నారు. ఈ ఊరు మొత్తం 10 గ్రామాల దాకా ఈ నీరు చేరుకోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ గ్రామాల్లో వాస్తవ కథలు ఎలా ఉన్నాయి, నిజంగా ఈ వరద ప్రభావం ఈ గ్రామాలపై ఎంత ఎఫెక్ట్ చూపించింది, వాట్స్ ది స్టోరీ? వరదలు సంభవించి 28 రోజులవుతోంది. కానీ పెనుమాలంకతో పాటు కొన్ని గ్రామాలపై ఈ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇంకా వరద నీరు గ్రామాలను చుట్టుముట్టే ఉంది. పెనుమాలంకకు వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్ప మరో మార్గం లేదు. రహదారి మొత్తం వరదలకు కొట్టుకుపోయింది. గ్రామ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 2 వైపులా ఉన్న మార్గాలు వరద నీటిలోనే ఉండిపోయాయి. వీరు ఈ సమస్యను ఇప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటూనే ఉన్నారు. సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. అలాగే గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదని చెబుతున్నారు గ్రామస్తులు. అయితే గతంలో ఎప్పుడూ లేనంత వరదలు ఈసారి సంభవించాయని, అందుకే 28 రోజులు గడుస్తున్నా వరద నీరు చుట్టుముట్టే ఉందని చెబుతున్నారు. అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఏమీ జరగడం లేదంటున్నారు పెనుమాలంక ప్రజలు. ఆర్థిక సాయం చేస్తామని చెప్పినా రూపాయి కూడా అందలేదని అంటున్నారు. పేరు బాజీ అండి, ముంగర బాజీ. పెనుమాకలంక అండి మా గ్రామం. అయితే మా గ్రామానికి 28 రోజులు అవుతుందండి మొలకొచ్చి. ఈ మొలకొచ్చిన కాడి నుంచి కూడా అసలు ఏదో అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు, ఏదో మునిగిపోయి అని రాసుకుని వెళ్ళారు. తర్వాత వచ్చి మా ఊరికి 10 బ్యాగులు రైస్ ఇచ్చారు, బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఇచ్చారు కొద్దిగా. ఆ ఎటు సాలవని చెప్పి పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడితే మళ్ళీ ఒక 100 మందికి ఇచ్చారు. ఫస్ట్ 20 మందికి రాశారు. ఆ 20 మందికి డబ్బులు కూడా వస్తాయి అన్నారు. ఆ డబ్బుల్లో ₹1 కూడా రాలేదండి మా ఊరికి. అసలు అవి కూడా ఏమి కొన్ని గ్రామాలకు ఇచ్చారంట. మా గ్రామానికి అయితే మాత్రం ఏమి రాలేదు. మరి ఎందువల్ల ఏంటో తెలియదు. మా గ్రామానికి ఏదో అధికారులు పడవల మీద కూడా వస్తానికి భయపడి కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు మా ఊరి గ్రామానికి. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ మా గ్రామంలో ఎప్పుడు కూడా రహదారి సదుపాయం అనేది ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ రోడ్డు ములుగుతూనే ఉంటుందండి. ములిగినప్పుడల్లా ప్రతి సంవత్సరం పడవ మీద వెళ్తూ ఉంటాం, ఇలాగే వస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున ఎక్కువ ములిగిందండి. అయినా సరే 28 రోజుల నుంచి మేము పడవ ప్రయాణం చేస్తున్నాము. ఏదన్నా ఒక్కోసారి ఏదైనా పడవ ఏదన్నా ములిగిందంటే ఆ పడవ మీద ఎలకబట్టి అలా ములిగిందని చెప్పేసి చాలామంది మళ్ళీ బాధపడే విషయం అండి ఇది. కాకపోతే అయినా సరే మేము మొండిగా ఆ పడవ మీద ప్రయాణం చేస్తున్నాము. కాకపోతే మాకు ఆ రహదారి మాత్రం, మాకు ఆ రోడ్డు మార్గం మాత్రం మాకు చేసి పెట్టమని అధికారులను కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది ఒక బస్సు సదుపాయం, ఆ రోడ్డు సదుపాయం కావాలని కోరుకుంటున్నాం సార్ మేము. అది పెనుమాలంకను వరద ముంచెత్తడంతో ఏలూరు వెళ్లారు కొందరు. ఇప్పుడు వరదలు కాస్త తగ్గాయని వచ్చినా రోడ్లు, బస్సు సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. రోడ్లు మునిగిపోవడంతో ప్రయాణం చేయడం సవాల్గా మారిందని అంటున్నారు. అధికారులు ముందుకు వచ్చి రోడ్లు వేయించాలని కోరుతున్నారు. మాది వెన్నన్పూడి. ఇక్కడ అమ్మ వాళ్ళు డెలివరీ అయినాక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వరదలు వచ్చేసినాయని ఏలూరు వెళ్ళాం. ఇక్కడ ఉండలేక పాపతో ఇబ్బంది అవుతుందని ఏలూరు వెళ్ళాం. ఇక్కడ తగ్గినాయి అన్నారని ఇప్పుడు వచ్చాం. చాలా రోజులు అయింది, పోలేదు, ఇంకా తగ్గలేదు. ఇప్పుడు తగ్గిందన్నారని ఇంకొచ్చాం. ఇప్పుడు ప్రెసెంట్ బస్సు ఒకటి అయితే చాలండి, బస్సు లేదు. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళడానికైనా బస్సు లేదు. ఇక్కడ ఆటోలు కూడా ఏమి ఉండవు. బండ్ల మీదే ఓన్ బైకులు ఇంకా వెళ్ళాలి తప్ప, ఓన్ వెహికల్ ఉండాలి తప్ప ఇంకేం లేదు. ఇక్కడ బస్సు ఏమైనా ఉంటే సదుపాయం ఉంటే బాగుంటుందని అంతే. ప్రెజెంట్ బాగున్నాయి, అప్పుడు బాగాలేదు. వర్షాలు వచ్చిన బాగా మునిగిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం పర్లేదు. అదే బస్సు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని. మా గ్రామంకి సౌకర్యం ఇంకా లేదండి. అసలు మా ములికి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఆ రోడ్డు మునిగిపోయిందండి. మరి గ్రామం పట్టించుకుని అది పడవ వేసారండి. మరి ప్రభుత్వం పట్టించుకుని మాకు రోడ్డు వేపియాలండి. చెప్తున్నారు కానండి, మరి రోడ్డు కావాలండి. మా ఊరు రాలేదు ఇంకా చూస్తాకి.
మరి పడవ మీద వచ్చి మా ఊరంతా పరిచేసి మాకు ఒక రోడ్డు వేపిస్తే మరి మంచిదండి మాకు. మాకు ప్రయాణం చేతాకైనా వెళ్తాకైనా ఏదైనా ఇబ్బంది జరిగినా ముసలోళ్ళు మొక్కలు గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందికరం అవుతుంది. పడవ మీద వెళ్తాకి కుదరదు కదా సారు. మరి మాకు రోడ్డు కావాలండి ఖచ్చితం. రోడ్డు కావాలి మాకు. గ్రామానికి ఈదులు మునిగిపోని ఈదులు కూడా పోయాలి. మంచి రోడ్డు మాకు సౌకర్యం కావాలి. ఇంకా అసలు తేలుకోలేదండి. నెల పైన అవుతుందండి. అసలు మొలక తగ్గలేదు. రోడ్డు మీద వెళ్తాక కూడా దారి లేదు. కొంచెం తేలింది కానీ మళ్ళీ వెళ్తాక కూడా అవకాశం లేదు. బాగా గోతులు అడిపోయి అసలు రోడ్డు పని చేయట్లా. ఏ వాహనం మీద గబుక్కుని అర్ధరాత్రి కాడ వెళ్దామన్నా కూడా ఏ ఇది లేదు. రోడ్డు ఉంటేనే కదా సార్ వెళ్ళేది. మరి రోడ్డు మాకు కావాలి. మీరు ప్రభుత్వం వాళ్ళు దయచేసి మా ఊరిని మా గ్రామాన్ని ఆదుకోండి. మంచి రోడ్డు వేపియండి. పెనుమాలంకలోని కాలనీల్లో ఉన్న రోడ్లు కూడా ధ్వంసమైపోయాయి. కొందరు ఇళ్లు కోల్పోయారు. రైతులు చాలామంది పంట నష్టపోయారు. వారికి సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే గ్రామానికి చాలా కాలంగా లేని రోడ్డు, బస్సు సౌకర్యాలను కల్పించాలని వేడుకుంటున్నారు. చూశారు కదా కొల్లేరు గ్రామాల పరిస్థితి. నిజంగా ఈ కొల్లేరు గ్రామాల్లో ఇంకా వరద ముప్పు ఇంకా అలాగే ఉందని కనిపిస్తుంది. దాదాపు రహదారులు లేక పడవ ప్రయాణాలకే వీళ్ళు అంకితమయ్యారు. అయినప్పుడు కూడా వీళ్ళు ఈ గ్రామం నుంచి ఒకటి మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి రహదారి కావాలని చెప్పి. దాంతోపాటు ఒక బస్సు ఈ గ్రామానికి వేస్తే చాలా మాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, పెనుమాక గ్రామం నుంచి.